నా పేరు అపర్ణ. మా అమ్మానాన్నలకు నేను, అక్క ఇద్దరమే సంతానం. మా నాన్నగారు మిల్లులో పనిచేసేవారు. డిగ్రీలో ఉండగా నేను నా క్లాస్మేట్ రవిని ప్రేమించాను. ఇది తెలియని అమ్మా నాన్న నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. అక్క పెళ్లిలో నన్ను చూసిన ఆయన కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవటమే కాక పెళ్లి ఖర్చులు తానే భరిస్తానని చెప్పటంతో నాన్న ఒప్పుకున్నాడు. రవితో జరిగిన విషయం చెప్పి వెంటనే మా ఇంట్లో వాళ్ళతో మన పెళ్లి గురించి మాట్లాడమని, లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పాను. రెండింటికి కాదన్న రవి తానింకా చదవాల్సి చాలా ఉందని, మా ఇద్దరు కులాలు ఏరుకోవటంతో పెద్దలు ఇప్పుడే ఒప్పుకోరని, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోమని నాకు సర్ది చెప్పాడు. దాంతో నేను చేసేది లేక ఆ పెళ్లికి తల వంచాను. పెద్దయ్యాక నా భర్తకు దూరంగా ఉండేదాన్ని. 2-3 సార్లు దగ్గర రావటానికి కూడా ప్రయత్నిస్తే గట్టిగా అడ్డు చెప్పటంతో ఆ తరువాత ఆయన ప్రయత్నం చేయలేదు. నా మనసులో ఉండే సంకోచాలన్నీ తొలగిపోయి నా అంతటి నేనే మారతాను అనుకున్నాడేమో. ఆ విషయం గురించి బలవంతం చేయలేదు. నెల నెల ఆయనే ఇచ్చే డబ్బుతో మా ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు, షికార్లకు తిరిగేదాన్ని. కొంతకాలానికి నాన్న పనిచేసే మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. నాన్న ఉద్యోగం పోయింది. ఖాళీగా ఉండటంతో తిండి కూడా కష్టంగా మారింది. నేను ఆ విషయాలు ఏమీ పట్టించుకోలేదు. నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోశారన్న అక్కసుతో వారి గురించి ఆలోచించటం మానేశాను. మా ఆయనే కొంతకాలం వాళ్లకు ఆర్థిక సాయం చేశాడు. తర్వాత నాన్నతో చిన్న వ్యాపారం పెట్టించాడు. ఈ సమస్య తీరిందా అనే లోపే అమ్మకు అనారోగ్యం. ఆయన వాళ్లకు చేయించిన బీమా ద్వారా కేవలం 7 లక్షలు వచ్చాయి. అమ్మ ఆపరేషను 10 లక్షలు కావాలి. ఆయన మాత్రం ఏమాత్రం వెనకాడకుండా తన అకౌంట్లో దాచుకున్న 3 లక్షలు పెట్టి అమ్మకు ఆపరేషన్ చేయించారు. వేరే వాళ్ళు ఎవరైనా ఈ పరిస్థితిలో ఉంటే ఆయన మంచితనానికి వాళ్ళ మనసు మారేదేమో, కానీ నా మనసు మారలేదు. అమ్మ ఆపరేషన్కు అంత ఖర్చు పెట్టారని తెలిసి మా అత్తయ్య సూటిపోటి మాటలు అనటం ప్రారంభించింది. దీంతో ఓ రోజు గొడవ పెట్టుకున్నా. నేను పనిచేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అన్నా. దానికి ఆవిడ సరే చూస్తాను, అసలు ఇవ్వగలవో లేదో అనేసరికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. వెంటనే ఉద్యోగం ప్రయత్నాలు ప్రారంభించాను. నేను చేసింది కేవలం డిగ్రీ. దానికి వచ్చే ఉద్యోగాలన్నీ తక్కువ జీతం వచ్చేవి. దాంతో ఆయన నన్ను పీజీ చేయించి ఆ తర్వాత ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు. మా అత్తయ్య గారు దీనికి ఒప్పుకోవటంతో పీజీ చేశాను. తర్వాత ఆయన ఫ్రెండ్కి తెలిసిన ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించారు. నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంతకాలం నన్ను కాదన్న రవి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమంటూ నా ఎంట తిరిగాడు. ఎంతో సంతోషించాను. ఈ నరకం నుంచి వెళ్ళిపోయే దారి దొరికిందని, స్వేచ్ఛగా బ్రతికే రోజు వస్తుందని చూశాను. రవి నేను అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. కలిసినప్పుడల్లా కొంత డబ్బు ఇచ్చేదాన్ని. కొంతకాలం తర్వాత రవి బైక్ మీద ఓ అమ్మాయి వెళ్ళటం చూశాను. ఆమె ఎవరని అడిగితే బంధువు వాళ్ళ అమ్మాయిని చెప్పాడు. నేను నమ్మాను. కానీ నా స్నేహితుల ద్వారా తెలిసింది ఆ అమ్మాయి రవి బంధువు కాదని, అతను ప్రేమించే అమ్మాయి అని చెప్తుంటే నమ్మలేకపోయాను. అసలు విషయం ఏమిటని రవిని నిలదీశాను. తను ఏమాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు నీ డబ్బు కోసమే నీ ఎంట తిరిగానని, లేకపోతే పెళ్ళైన దాంతో నాకేంటి పని అంటూ మాట్లాడాడు. నా గుండె పగిలినంత పనైంది. వెనక తిరిగిపోతున్న నాకు ఆఫర్ ఇచ్చాడు. ఎలాగో నీకు పెళ్ళైపోయింది కాబట్టి
నన్ను కేవలం బాయ్ ఫ్రెండ్గా చూడమని, ఏ అవసరాలు ఉన్నా తీరుస్తానని చెప్పుకొచ్చాడు. చెంప పగలగొట్టి ఇంటికి వచ్చా. ఇలాంటి వాడి కోసమేనా ఇన్ని రోజులు దేవుడు లాంటి నా భర్తను అసహ్యించుకున్నాను, దూరంగా ఉంచాను. ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఈ విషయం ఆయనకి ఎలా చెప్పను? ఎప్పటికీ చెప్పలేను. కానీ తప్పు చేశానన్న అపరాధ భావం గుండెలను పిండేస్తుంది. కనీసం ఎలాగైనా నా భర్తతో ప్రేమగా ఉంటే నా బాధ తగ్గిపోతుందని భావిస్తున్నా. కేవలం డబ్బు కోసం ఆశపడే వ్యక్తి కోసం ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా తప్పు క్షమించి మీ గుండెల్లోనే కాక మీ జీవితంలోనూ నాకింత చోటు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆయన వెంటనే పైకి లేపి తన కవిగిల్లో చేర్చుకున్నాడు.